తెలుగుదేశం పార్టీ ఎట్లయితే రోజు ఒకళ్ళ నేతలు ఇదివరకు ఒక్కొక్క నేతని ఉండి ప్రజల సమస్యలు అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఇద్దరిద్దరిని పెడుతున్నారు. ఎందుకంటే సంఖ్య పెరిగిపోతుంది, జనం రోజు వచ్చేటటువంటి వాళ్ళు అన్నటువంటి. ఇప్పుడు అలాగే జనసేన కూడా వినతలు తీసుకుంటుంది. అయితే ఇక పైన ఎమ్మెల్యేలు ఎంపీలని అందుబాటులో పెట్టబోతోంది. ప్రజాప్రతినిధులు కాకినాడ రూరల్ పంతం నానాజీ అట్లాగే లోకం మాది వీళ్ళందరూ కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండేలాగా షెడ్యూల్ సిద్ధం చేశారు. పంతం నానాజీ, లోకం నాగమాధవి, చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్, కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు ఇట్లా రోజుకి ఒకళ్ళ చొప్పున ఉండేటట్టు నిమ్మల జయకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, బత్తుల రామకృష్ణ, కందులు దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాసు, బొమ్మిడి నాయకరు, చిట్టి బాలరాజు, పులవర్తి రామాంజనేయులు, పచ్చమట్ల ధర్మరాజు, మండల బుద్ధప్రసాద్, ఆర్ఎన్ శ్రీనివాసులు, అరవ శ్రీధరు, తంగెల ఉదయ శ్రీనివాస్ ఎంపీ, వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కొక్క రోజు 2 రోజులు ఉండేటట్టు ఒక్కొక్కళ్ళు 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి కార్యకలాపాలు పర్యవేక్షించేటట్టు, అంటే ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఒపీనియన్ ఇదే సమస్యలు వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడేటటువంటి యాక్టివిటీ అప్పచెప్పారు పవన్ కళ్యాణ్.